పనులు చేసి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్న ఎంతోమంది మహానుభావులు. వేరే లక్ష్యం లేదు. పత్రిజీ ఏదైతే ప్రబోధించారో, వారు ఏదైతే నేర్చుకున్నారో ఈ మూమెంట్లో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో 100% అద్భుతంగా చేస్తున్న ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అందులో ఒక యువకిశోరం హైదరాబాద్లో ఉద్యోగాని కోసం వెళ్ళి ఆ ట్రైనింగ్లో లేకపోతే ఆ పనుల్లో జేబులో సరిపడా లేక రోజు ఒక్క పూట, అది కూడా ఒక హోటల్లో 10 రూపాయలకి ఒక చపాతీ ఇస్తాడు. ఆ హోటల్కి వెళ్ళడం ఎందుకంటే చపాతీ ఇచ్చి దానికి కావాల్సిన కూరనో చట్నీనో బకెట్ అక్కడే పెడతాడు కాబట్టి కావాల్సినంత కడుపు నిండా కూర వడ్డించుకోవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి తిని 10 రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి అలా చేసి, ఇలాంటి బాధ ఇంకెవరు ఏ పిల్లవాడికి ఉండకూడదు హైదరాబాద్ వచ్చిన వాళ్ళకని ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ని స్థాపించి రోజు వందలాది మంది యూత్కి అక్కడ ఉచితంగా భోజనాన్ని చెప్తా ఒక ఏసీ హాల్ని, మెడిటేషన్ హాల్ని తయారు చేసి వాళ్ళకి కూడా అక్కడ ధ్యాన విద్యను అందిస్తా, అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో, హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో కూడా గురుస్థాన్ని స్థాపించి అక్కడ ఉచితంగా ధ్యానాన్ని అందిస్తా, అరుణాచలంలో ఒక కేంద్రాన్ని స్థాపించి గురుస్థాన్ని, అక్కడ కూడా అందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందిస్తా, మౌన ధ్యానాన్ని, ధ్యాన అభ్యాసకులకి అందరికీ కూడా అనువుగా ఉండేలాగా అనునిత్యం చేస్తా. ఒక మహాద్భుతాన్ని గురుస్థాన్ నడుపుతున్న నాగేందర్ని గట్టిగా లేచి క్లాప్స్తో అందరూ ఆహ్వానిద్దాం. ఎంత అద్భుతం అంటే, క్లాప్ చేద్దాము. ఒకప్పుడు ధ్యానము అంటే ఈ ప్రపంచానికి బుద్ధుడి రూపం గుర్తొచ్చేది. ఇప్పుడు ధ్యానం అంటే ఈ ప్రపంచానికి పత్రిజీ రూపం గుర్తొస్తుంది. అంటే చూడండి ఎంత గొప్పగా ఆయన ఆ సంకల్పానికి కట్టుబడి, ఇందాక ఉదయం మాట్లాడినప్పుడు రాయ్ జగపతిరాజు గారు చెప్పారు, బాగా అలిసిపోయి ప్రకృతి వ్యాలీకి వచ్చిన పత్రి సారు భోజనం చేసుకుని మళ్ళీ వెంటనే పాడేరుకి వెళ్తున్న క్రమంలో మరి ఆ సారు అలిసిపోయి ఉన్నారు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, రెస్ట్ అనే పదమే నా జీవితంలో లేదు, రెస్ట్ అనే పదం ఏదో దరిద్రం, ఏమన్నారు సార్, రెస్ట్ అనే మొదలష్ట పదం నా జీవితంలో ఇష్టం లేదు. అంతగా మరి ఈ రోజున ఈ 40 సంవత్సరాలు ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు కాబట్టి ఈ రోజున ధ్యానానికి ప్రత్యేకగా ఆయన నిలిచారు. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ధ్యానం అనగానే ఎలా అయితే పత్రి సార్ గుర్తొస్తున్నారో, మరి ప్రకృతి వ్యాలీ అనగానే మన రాయ్ జగపతిరాజు గారు గుర్తొస్తారు. రాయ్ జగపతిరాజు గారు మరి నాకు తెలిసి నేను 2009లోనో 10లోనో మొట్టమొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుండి నేను 2009లోనే మొట్టమొదట ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి జగపతిరాజు గారిని నేను చూస్తూనే ఉన్నాను. నా జీవితంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఏదో బతికేయడం కాదు, జీవితం అంటే సెలబ్రేషన్, ప్రతినిత్యము నిత్య నూతనంగా జీవించాలి అని నాకు అర్థమైంది రాయ్ జగపతిరాజు గారి పరిచయం తర్వాతే. అప్పుడు వరకు నన్ను నేను తిట్టుకుంటూ, నన్ను నేను హింసించుకుంటూ, నన్ను నేను దూషించుకుంటూ నా జీవితం కొనసాగుతున్న సమయంలో ఒకానొక రోజు రాయ్ జగపతిరాజు గారి సెల్ఫ్ లవ్ అనే క్లాస్ విన్న తర్వాత నా జీవితం మొత్తం, నా పట్ల నేను ఆలోచించే విధానం మొత్తం మారిపోయింది. ఆయన ప్రతి మాట ఆ సమయంలో ఎలా ఉండేది అంటే, డైరెక్ట్గా గుండెల్లోకి
గుణపొందించినట్లుండేది. మనకి ఆ ఇంజెక్ట్ చేసినట్లుండేది. ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ప్రేమ గురించి చెప్తుంటే ఆయన మాట్లాడినట్లుండేది కాదు. ఒక ప్రేమమూర్తి మాట్లాడుతున్నట్టుండేది. అలా ఆ సమయంలో నేనే కాదు, నాలాంటి వాళ్ళెందరికో దిశానిర్దేశం చేసిన ఆయన ఈ ప్రకృతి వ్యాలీ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయనతో ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరు ఆయనతో లేరు. అయినప్పటికీ కూడా పట్టు వీడని విక్రమార్కుల్లాగా మరి సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోతూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పుతూ, వాళ్ళకి ఆహారం పెడుతూ, ఈ ప్రకృతి వ్యాలీ మరి ప్రపంచంకి దర్శనీయంగా మారాలి అనే పత్రిసారి యొక్క కళను నిజం చేయడం కోసం మరి అహర్నిశలు శ్రమిస్తూ ఈ రోజున ఇంత వైభోగంగా మనమందరం ఇక్కడ ఉన్నామంటే దానికి కర్త కర్మ క్రియ మరి రాయ్ జగపతిరాజు గారు. ఎలా ఉందండి ఫుడ్ ఇక్కడ? అకామిడేషన్ ఎలా ఉంది? చూడండి, మనం అడవి మధ్యలో కూడా ఎంత అద్భుతంగా జీవిస్తున్నామో. మరి ఇదంతా చేస్తుంది దేనికోసమయ్యా అంటే మనల్ని కూర్చోబెట్టడం కోసమే పత్రిసారి చెప్పారు. మనం కూర్చోవడం నేర్చుకోవాలి. నేను ఎస్ఆర్ నగర్లో 2009లో మొట్టమొదటి ధ్యానం మొదలుపెట్టినప్పుడు, ఆ ధ్యానం సెంటర్కి వచ్చినప్పుడు నాకు కూర్చోవడం నేర్పించారు. కూర్చోండి, అన్ని సమస్యలకు ఇదే పరిష్కార మార్గము, మీరు కేవలం కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న క్రమంలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి కూర్చునే అవకాశాన్ని కల్పించాలి. ఇంకా మనం ఏమి అవసరం లేదు, వాళ్ళకి కూర్చునే అవకాశాన్ని కల్పిస్తే చాలు, వాళ్ళు వచ్చి ప్రశాంతంగా కూర్చునే వాతావరణాన్ని కల్పిస్తే చాలు అనిపించింది. అలాంటి వాతావరణం ఉండే విధంగా మరి మొట్టమొదటిసారి ఇందాక జగపతిరాజు గారు చెప్పిన విధంగా ఎస్ఆర్ నగర్ లో గురుస్థాన్ అని ఒక పిరమిడ్ ధ్యాన స్థలిని స్థాపించడం జరిగింది. అది ధ్యాన స్థలే. అక్కడ కేవలం ఏం చేసుకోవడానికి ఉంటది అంటే ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణంతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రంలో ఎప్పుడు నిరంతరము ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అలాగే శ్రీనగర్ కాలనీలో స్టార్ట్ చేసిన తర్వాత నేను మా పేరెంట్స్ తిరుపతి తీసుకెళ్ళమంటే నేను మా పేరెంట్స్తో పాటు తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు 1.5 డే తర్వాత దర్శనం వచ్చింది. అయితే ఈ 1.5 డే ఇంకా ఏం చేయాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్ అరుణాచలం తీసుకెళ్ళమంటే నేను అరుణాచలం వెళ్ళాను. మా పేరెంట్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళంగానే నాకు ఇంట్యూషన్గా ఈ అరుణాచలంలో గురుస్థాన్ పెట్టాలి అనిపించింది. అక్కడ ఆ బస్తీకి నేను అక్కడ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ జగదీష్ గారు, సునీత గారు ఆల్రెడీ అక్కడ ఒక సెంటర్ని నిర్వహిస్తూ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే జగదీష్ గారు వెళ్ళిన వెంటనే మాట్లాడిన ఏంటంటే నువ్వు ఇక్కడ గురుస్థానం పెట్టవచ్చు కదా అన్నారు. అప్పుడే నాకు అనిపించింది అక్కడ ఈయన ఇక్కడ రాంగాలే చెప్పారు. సరే ఎస్ సార్, నేను ఇక్కడ వెంటనే గురుస్థానం పెట్టేస్తాను. ఈ ధ్యానం అప్పుడు నవంబర్లో వెళ్ళాము, ధ్యాన మహాయజ్ఞం లోపెల్లా ఇక్కడ గురుస్థానం నేను స్థాపిస్తాను అని చెప్పాను. మనం అనుకున్న విధంగా ఆ రోజు అయిపోయింది. విత్ ఇన్ 1 వీక్ 10 days లో అక్కడ గురుస్థాన్ బిల్డింగ్ దొరకడము, అక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది దగ్గరగా మనకి లాస్ట్ నవంబర్కి 1 year కంప్లీట్ అయిపోయింది. అక్కడికి ఎవరైనా కూడా నేను సాధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో ఆ రమణ మహర్షిని అడియాడిన మరి నేను సాధన చేసుకోవాలనుకుంటున్నాను అనే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వసతి ఎలాగా, భోజనం ఎలాగా, దానికి ఎంత ఖర్చులు అవుతాయి, అన్ని ఖర్చులు పెట్టుకుని అన్ని రోజులు ఉండగలమనే క్యాలిక్యులేషన్తో సంబంధం లేకుండా మీరు నెలల తరబడైనా అక్కడ మౌనంగా ఉంటూ సాధన చేసుకునే వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు. మీకు మీ ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు అక్కడ అందించబడతాయి. మీరు కేవలం చేయవలసింది ఏంటంటే రమణ ఉంది. సుఖమే కాదు, కష్టం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఎన్ని నేర్చుకోవచ్చో కష్టాలు. కష్టాలు లేని జీవితమే వృధా. ఓషో చెప్తాడు, నీకు నీ జీవితంలో కష్టం లేకపోతే నీ జీవితమే లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ప్రతిదాన్ని చక్కగా చూడగలుగుతాం, సవ్యంగా చూడగలుగుతాం. ధ్యానం వస్తే దాని నుండి ఏం తీసుకోవాలో అది తీసుకోగలుగుతాం. తద్వారా ఎలా ఎదగాలో అలా ఎదగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా మరి ఇక్కడ ఈరోజు మనం
పత్రి సార్ చెప్పిన మనందరికీ చెప్పిన విషయం ఏంటంటే మనం కూర్చోవడం నేర్చుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఎక్కడికి వెళ్ళినా అదే నేర్పించాలి, అదే నేర్పించబడాలి. నేను ఈ మధ్య కాలంలో ఒక టూర్ వెళ్ళాను. ఓ టూర్ వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూసినా ఇవే చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్లో చెప్తా ఉన్నారు, పత్రి సార్ని ఆహ్వానించుకుందాము, పత్రి సార్ చైతన్యంతో కనెక్ట్ అవుదాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పత్రి సార్ రావాలి, మహోతార్ బాబాజీ రావాలి, ఇంకోటి రావాలి అని ఎవరు చూసినా ఇదే చెప్తా ఉన్నారు. సదానంద గారు ఏం చెప్పారు? కోరి పొందవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు. మనం ఎవరికి వాళ్ళు గొప్ప గొప్ప గురువులు వాళ్ళకి వాళ్ళ బాధ్యతని తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు. పత్రి సారు ఎవరప్పుడు ఉండాలో ఆయనకి తెలుసు, ఎవరికేం చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు బాధ్యత లేకుండా బలాదూరుగా తిరిగి వస్తుంటాడు. వాడు తిన్నా అనుకుంటది. అదే ఒక బాధ్యతాయుతమైన కొడుకు పనికెళ్తే భోజనం సమయానికి ఇంకా రాకపోతే గడప దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటది. అవునా కదా? ఎప్పుడు వస్తాడు వీడు? పొద్దునంగా తినెళ్ళాడు, భోజనం సమయం అయిపోయింది, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి నిద్ర వస్తున్నా నిద్రపోకుండా తల్లి గడప దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు వచ్చిన తర్వాత వాడికి భోజనం పెడితే గాని నిద్రపోదు తల్లి. అదే విధంగా ఒక గురువైనా కూడా నువ్వు బాధ్యతాయుతంగా నువ్వు చేయవలసిన పని చేస్తున్నప్పుడు ఆ గురువు నీ కోసం నీకేం చేయాలి అని పరితపిస్తూ ఉంటాడు. నిన్ను 1000 కళ్ళతో నిన్ను చూసుకుంటూ ఉంటాడు. నువ్వు బాధ్యతాయుతంగా లేవనుకో, నిన్ను అన్ని సమకూర్చి నిన్ను ఇంకా బాధ్యతారహితమైన వ్యక్తిగా తయారు చేయడు. కాబట్టి మనం గురువుకి బాధ్యతలు నేర్పాల్సిన అవసరం లేదు. మనం బాధ్యతగా ఉంటే గురువు తన బాధ్యత తను ఎప్పుడు ఇక్కడ పత్రి సార్ మరి ఇక్కడ ఇదంతా నడిపిస్తున్నారు. ఎందుకంటే రాయి జగపతి రాజు గారు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన ఉన్నారు. కాబట్టి నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక గొప్ప ప్రేరణ కల్పించిన మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్ రాయి జగపతి రాజు గారు. ఆయన బాధ్యతాయుతంగా ఉండడమే కాదు, ఎంతో మందికి బాధ్యతాయుతం ఉండేలాగా ఆయన తీర్చిదిద్దారు. అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా మీరు 2009 మేబీ అక్టోబర్ 19 అనుకోండి సార్, అది మీరు ఒక సండే ఎస్ఆర్ నగర్లో సెల్ఫ్ లవ్ మీద క్లాస్ చెప్పారు సార్. ఆ రోజు నాకు ఎప్పటికీ మర్చిపోలేను. అది నా జీవితాన్ని మార్చిన రోజు. నన్ను నా పట్ల, నేను సొసైటీ పట్ల చిన్నప్పటి నుండి బాధ్యతగానే ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి ఎవరికి అవసరం వస్తే వాళ్ళకి సహాయం చేసేవాడిని. కానీ నా పట్ల నేను బాధ్యత రాహిత్యంగా ఉన్నాను. నా పట్ల నాకు బాధ్యతని తెలియజేసిన వ్యక్తి రాయి జగపతి రాజు గారు. ఆయన ఎంతమంది పట్ల వాళ్ళకి బాధ్యతను నేర్పించారు. మీరు సొసైటీ పట్ల ఓకే, మీ పట్ల మీరు బాధ్యతగా ఉండే ముందు మిమ్మల్ని మీరు హింసించుకోకుండా ఉండండి, మిమ్మల్ని మీరు ద్వేషించుకోకుండా ఉండండి. ఆయన ఒక క్లాస్ చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెవులో తేనె పోసినట్లుంటది. అలోపతి మందులాగా ఉండదు ఆయన క్లాసు, హోమియోపతి మందులాగా తీయగా ఉంటుంది, ఏదో పంచదార పోసినట్లు నోట్లో, కానీ అదే హీల్ చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము ఎవరిని మనము పిలవాల్సిన అవసరం లేదు. ఏ యొక్క గురువుకి ఏ బాధ్యతని తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ అంతా తెలుసు. వాళ్ళు సర్వాంతర్యామి. పత్రి సారు ఒక్క చోట ఉన్నాడు అనుకుంటే గ్రహపాటు, లేకపోతే నేను పిలిస్తేనే నా దగ్గరికి వస్తాడు అనుకుంటే గ్రహపాటు. ఆయన అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి. ఆయన విశ్వ చైతన్యం, అంతటా వ్యాపించే ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఏ పిరమిడ్ మాస్టర్ తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో, ఎవరు ఎక్కడ తన యొక్క ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఇలా యజ్ఞాలు చేస్తుంటారో అక్కడంతా కూడా ఆయన చైతన్యంతో నిండి ఉంటుంది. ఇలా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క రాకతో కళకళలాడుతూ ఉంటుంది. ఇట్లా వైభోగం లాగా ఉంటుంది, కృష్ణుడి యొక్క బృందావనం లాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఏం చేయగలిగే చేసుకుంటా పోవాలి. మరి ఈరోజు నేను కూడా
అదే చేస్తున్నాను, ఒక బాధ్యతాయుతమైన పిరమిడ్ మాస్టర్ లాగా. ఎస్, నేను మన జీవితంలో మరి నేను ఇలా జీవిస్తున్న క్రమం, మన జీవితంలో ఏదైతే ఒక లేమి చూస్తామో, మన జీవితంలో ఏదైతే ఒక సమస్య వల్ల మనం ఇబ్బంది పడతామో, ఆ సమస్య వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకుండా చూసుకోవడం మన బాధ్యత. నాకు బాగా ప్రేరణనిచ్చే ఒక విషయం ఏంటంటే, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం మనం. ఎంతమంది చదువుకున్నారు? ఆయన ఏం చేశారు? మచూసుకి మందు కనుక్కున్నారు. ఒక సమయంలో మొన్న కరోనా వచ్చి ఎలా అయితే కొన్ని వేల మంది, లక్ష మంది చనిపోయారు, ఆ సమయంలో మసూసి వ్యాధి వచ్చి ఎంతో మంది చనిపోతున్న క్రమంలో మరి ఆయన ఎప్పుడు కూడా మందు కనుక్కోవాలన్న ఆలోచన రాలేదు. అలా ఎంతో మంది చనిపోతున్న క్రమంలో ఒకనొక రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య చనిపోయాడు అదే వ్యాధి వల్ల. అప్పుడు చాలా బాధ కలిగింది ఆయనకి, చాలా దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో నుండి ఒక ఆలోచన మొదలయ్యింది. అరే, ఇన్ని రోజులుగా ఇంతమంది చనిపోతున్న వాళ్ళ కుటుంబం ఇంత బాధపడుతుందా అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఇలాంటి బాధ మరి ఏ కుటుంబంలో కలగకూడదు, దీనికి పరిష్కార మార్గాన్ని ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తన చేత ఆ మసూసికి మందు కనుక్కునేలాగా చేసింది. అదేవిధంగా నేను ధ్యానంలోకి రాకముందు అంతా బాగుంది, నాకు తినడానికి తిండి, మా ఇంటి దగ్గర నుండి నెల నెల డబ్బులు వచ్చాయి, హాస్టల్ ఫీజులకు ఉండేవి, తినడానికి అన్నీ ఉండేవి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా నాన్నలకి నేను జాబ్ చేస్తున్నానని చెప్పేశాను. ఎందుకంటే మళ్ళా ఆ కోర్స్ అయిపోయింది, మరి జాబ్ చేస్తూ ఉంటే ఇంటి దగ్గర డబ్బులు అడగలేము కదా, జాబ్ చేయకుండా డబ్బులు అడిగితే ఇంటికి వచ్చేయమంటున్నారు. కాబట్టి నేను జాబ్ చేస్తున్నానని చెప్పాను. కానీ నేను కంప్లీట్గా సొసైటీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలిసిన ధ్యానం, నా జీవితాన్ని బాగు చేసిన ధ్యానం 10 మందికి అందించాలి, ఈరోజు అందించకుండా భోజనం చేయకూడదు అన్నట్లుండేది. అట్లా తిరుగుతూనే ఉండేవాడిని. అలాంటి సమయంలో నాకు ఆ సమయంలో రూమ్ ఉండేది కాదు, రూమ్ రెంట్ లేక రూమ్ ఖాళీ చేసేసాను. ఆ సమయంలో నాతో పాటు ధ్యానంలోకి వచ్చిన నా మిత్రులు దినేష్ గారు, మహేష్ గారు ఇద్దరు వాళ్ళ రూమ్లో పెట్టుకున్నారు తీసుకెళ్ళి. అది 9-9:30 లాక్ చేసేసేవాళ్ళు. నేను ఎక్కడైనా బయటకు వెళ్తే వచ్చే సమయానికి ఆ డోర్ బంద్ చేస్తే ఆ వానర్లు ఒప్పుకునేవాళ్ళుగా డోర్లు తీయడానికి. ఆ టైం దాటిన తర్వాత వస్తే నేను ఆ సమయంలో నిద్ర వస్తే ఏ రూమ్కి వెళ్ళి నిద్రపోవాలా, ఆకలేస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలా, ఎక్కడా దొరకలేదు ఈరోజు భోజనం అంటే చిట్ట చివరి ఆప్షన్ ఏంటంటే ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాట్యూ సర్కిల్లో కాకతీయ మెస్ అని ఒకటి ఉండేది. ఈ మధ్యకాలంలో క్లోజ్ చేసేశారు. నేను ఎక్కడున్నా కూడా సిటీలో ఆ ఎస్ఆర్ నగర్, ఆ ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర ఉన్న ఆ కాకతీయ మెస్కి వచ్చే తినేవాడిని. ఎందుకు అంటే మిగతా ఎక్కడ టిఫిన్ చేద్దామని వెళ్ళినా కూడా ఆ ప్లేట్లో కర్రీ అయిపోతే మళ్ళీ వెళ్ళి కౌంటర్ దగ్గర నుంచోవాలి. వాడు ఇలా చూసేవాడు, నా ఇంకా ఎన్నిసార్లు వస్తాడు ఈడని. కాబట్టి అక్కడ ఒక బకెట్లో తీసుకొచ్చి పప్పు కూర ఆ బకెట్ ఆ టేబుల్ మీద పెట్టేవాళ్ళు. ఎంత తిన్నవాడు కూడా అడిగేవాడు లేడు, ఎంత తింటున్నానని చూసేవాడు లేడు అక్కడ. కాబట్టి అక్కడికి వచ్చి నేను ఎక్కడ ఆప్షన్ దొరకకపోతే, ఇక ఈ రోజుకి ఆహారం దొరకదు, నేను తినకుండా ఉండలేను అనుకున్నప్పుడు మాత్రమే ఆ 10 రూపాయలు ఖర్చు చేసి అక్కడ చపాతీ తినేవాడు. అలా నేను ఇంచుమించుగా 1.5 సంవత్సరం ఉన్నాను. నాకు అనిపించింది ఒకటే, ఆ సమయంలో ఎంతో మంది, నేను అలాంటి వాళ్ళని చూశాను. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళని అక్కడ ఎంతో మందిని చూశాను. నాకు అప్పుడు అనిపించేది, ఇలాంటి అందరికీ నేను ఏ రోజన్నా ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వగలుగుతానా అని. ఆ తర్వాత నా జీవితంలోనికి కొంతమంది మిత్రులతో పాటు మరి నా జీవితంలో నాకు వచ్చిన నా భాగస్వామి మీనాకు ఒకసారి సందర్భంగా గట్టి క్లాప్ చేద్దాము. మరి ఆవిడ అప్పుల్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఆ సమయంలో వచ్చిన శాలరీ మొత్తం, ఆ సమయంలో మేము లైట్ సెంటర్ ఒకటి పెట్టి రన్ చేస్తున్నప్పుడు ఆ సెంటర్ కోసము నా అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఆ తర్వాత నా జీవితంలో ఒక భాగస్వామి వచ్చి ఈ రోజున ఇన్ని చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. తన నా జీవితంలోకి రావడము ఈ పిఎస్ఎస్ఎం నాకు ఇచ్చిన గొప్ప వరము మా మిస్సెస్. ఆ తర్వాత కొంత వీళ్ళ అట్లా రావడము, వీళ్ళ సపోర్ట్ రావడంతో కొంత నాకు 3 పూట్ల తినే అవకాశం దొరికింది. కానీ
నేను ఎప్పుడైతే మరలా ఈ గురుస్థాన్ స్థాపించానో, ఆ గురుస్థాన్ స్థాపించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే. అప్పటి రోజుల్లో నేను ఏదైతే ఒక సమస్యను చూశానో, ఏదైతే తిండి లేక నేను ఆకలితో అలమటించానో, అలాంటి వాళ్ళకి ఎంతో కొంతమందికి గురుస్థాన్ ఆదరణ కావాలి. ధ్యానంతో పాటుగా ఈ యొక్క ఆహారం అందించబడాలి. నేను పత్రిసారి దగ్గర చాలా క్లిస్టల్ క్లియర్ గా గమనించిన విషయం ఏంటంటే, పత్రిసారి ఎక్కడికి వెళ్ళినా ధ్యానమే, ధ్యానము 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 ధ్యానము. కానీ భోజనం సమయానికి వెళితే ముందు భోజనం, నువ్వు భోజనం తిన్నావా అని అడిగేవాళ్ళు. అర్ధరాత్రి 12ంటికి వెళ్ళినా కూడా నువ్వు భోజనం తిన్నావా, తినకపోతే నువ్వు ముందు భోజనం తిను. అప్పటికప్పుడు వండి పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక సందర్భంలో కైలాసపూర్లో ఒక అర్ధరాత్రి సమయంలో కొంతమంది వచ్చారు. కొంతమంది ఎవరో ఫారినర్స్ సంథింగ్ వేరే స్టేట్ నుండి వేరే దేశం నుండి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు ఏం తినలేదు, ఆకలేస్తా ఉంది అంట. ఆ సమయంలో అక్కడికి వెళ్తే భోజనం లేదు. అప్పుడు ఆ సంవత్సరం సార్ చెప్పారంట, 24 గంటలు ఇక్కడ భోజనం అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఆ కైలాసపురికి వెళ్తే 24 గంటలు భోజనం అర్ధరాత్రి వచ్చినా కూడా భోజనం అందుబాటులో ఉండదు. ఆ ట్రస్ట్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి అందరూ గట్టి క్లాప్ చేద్దాం. అంటే భోజనానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈ శరీరం ఆకలేసి ఆహారం పెట్టడం అనేది ధర్మం. కాబట్టి నేను పత్రిసారి దగ్గర అది నేర్చుకున్నాను. కాబట్టి మన దగ్గరికి ఏ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జాతవనం పిరమిడ్ అన్న దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా సరే ఒక అద్భుతమైన ఇంటి భోజనం పెడతారు ఆయన. ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తారంటే ఆయన. నేను మొన్న వెళ్ళినప్పుడు అక్కడ నాకు మన ఏ ఊరు అన్నది పక్కన ఊరు, జాతవనం పక్కన అకామిడేషన్స్ ఇచ్చింది కలికిరి అన్న. కలికిరిలో మీకు రూమ్ అలాట్ చేసాం, అక్కడికి వెళ్ళనంటే లేదన్నా నేను వెళ్ళలేను, మా మిస్సెస్ ఎక్కడుంటేనే కంఫర్ట్ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళానంటే పర్లేదన్న, అక్క వస్తే మా కారు తీసుకుపో, నువ్వు మా కారు వాడుకో, ఇక్కడ ఉన్న రోజులు అన్నారు ఆయన. అంటే చూడండి ఆ మాట అనడానికి ఎంత ఇది ఉండాలి. అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎలా ఉంటారంటే, పత్రిసారి ఏదైతే చెప్పారో అది తూచా చెప్పకుండా పాటిస్తారు, అలా జీవిస్తారు. పత్రిసారి జీవిస్తున్నట్టు జీవిస్తారు, అలా జీవిస్తున్నారు. ఒక ప్రభాకర్ అన్న, ఒక రాయి జగపతిరాజు గారు, ఇక్కడ ఉన్న ఎంతో మంది మాస్టర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళితే ఎంతో గొప్ప ఆతిథ్యం ఇస్తారో, మరి అలాగే నా దగ్గరికి ఎవరొచ్చినా, మన గురుస్థానికి ఎవరొచ్చినా వాళ్ళకి పత్రిసారి దగ్గరికి వెళ్ళిన భావన కలగాలి. అరే పత్రిసారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నం తిన్నావు అడిగినట్టుగా గురుస్థానికి వెళ్ళంగాలే నువ్వు భోజనం చేసావని అడుగుతున్నారే అనే భావన కలగాలి. మనందరిలోనూ ప్రతి ఒక్కరూ పత్రిసారిని చూసుకోగలగాలి. మన జీవన విధానం అలా ఉండాలి. మొన్న ఎవరో చెప్పారు నాకు ఏదో డిస్కషన్ వచ్చి, మీరు పిఎస్ఎస్ఎం కాదంట కదా, మీరు పత్రిసార గ్రూప్ కాదంట కదా అని ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, మనము చెట్టు పేరుకు చెప్పుకొని కాయలు అమ్మాల్సిన అవసరం లేదు. మనం కాయలు అమ్ముతుంటే ఈ కాయ ఏ చెట్టుది అని అడగాలి. ఆ కాయ తిన్నవాడు ఈ కాయ ఏ చెట్టుది అని అడగాలి. అదే విధంగా మనము మాటకు ముందు ఒకసారి పత్రిసారి, మాటకు తర్వాత ఒక పత్రిసారి అని చెప్పి మన జీవన విధానం సరిగా లేనప్పుడు ఏమంటారు, నువ్వే ఎలా ఉన్నావు అంటే మీ గురువు ఎలా ఉన్నారో అంటారు. నువ్వు ఎలా జీవించినా, అద్భుతంగా జీవించినా దరిద్రంగా జీవించినా, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వే ఎలా ఉన్నావు అంటే నీ గురువు ఎలా ఉన్నాడో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం అద్భుతంగా ఉండాలి. నీ జీవితాన్ని చూసి నీ గురువు ఎవరు అని నిన్ను అడగాలి, నీ గురువు గురించి తెలుసుకోవాలని పరితపించాలి. అలా ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం ఉండాలి. అంతే తప్పించి పనికి మాలిని అని చెప్తూ పత్రిసారి పేరు చెప్పుకుంటే ఎవరి పేరు తీసేసినట్లు మనల్ని అనరు, మీ గురువు ఎవరయ్యా అని అడుగుతారు. అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము చెట్టు పేరు చెప్పి కాయలమ్మాల్సిన అవసరం, చెట్టు గొప్పది ఆల్రెడీ, ఆ చెట్టు గొప్పదనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెట్టు నుండి వచ్చిన కాయ ఎలా ఉండాలో నువ్వు అలా ఉండాలి. ఆ కాయని చూసి అడగాలి నీ చెట్టు ఏది అని, నిన్ను చూసి అడగాలి నీ గురువు ఎవరు అని. అప్పుడు పత్రిసారికి మనం నిజమైన గౌరవాన్ని మనం ఇచ్చినట్లు. అంతే సార్, పత్రిసారి ఫోటో మెళ్ళేసి తిరిగితే పత్రిసారి గౌరవం ఇచ్చినట్లు కాదు. పత్రిసారి ఏం చెప్పాడో అది చేస్తే
మనం గౌరవాన్ని ఇచ్చినట్లు. నేను ఈ మధ్యకాలంలో ఒక శ్రీలంక వెళ్ళాను, భూటాన్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, కంబోడియా, ఇలా ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడంతా బుద్ధిస్ట్ మాంకులే, అందరూ బుద్ధుడి ఫాలోవర్సే. ఒకసారి నేను భూటాన్ వెళ్ళినప్పుడు ఒక సందర్భం జరిగింది. అక్కడ నాన్ వెజిటేరియన్ తింటున్నారు అందరూ, బుద్ధిస్టు ఫాలోవర్స్ అందరూ కూడా. అదేం సార్ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ మరి మాంసాహారం తింటున్నారు అంటే, బుద్ధుడు అహింసో పరమోధర్మ అన్నారు, ఏ జీవిని హింసించొద్దు అన్నారు. కాబట్టి మేము ఏ జీవిని హింసించము. ఆ దేశం మొత్తంలో ఒక్క జీవి కూడా చంపబడదు. ఎందుకు? బుద్ధుడు చెప్పాడు కాబట్టి. కానీ అందరూ మాంసాహారం తింటారు. ఎందుకంటే బయట నుండి ఇంపోర్ట్ చేసుకుని, బుద్ధుడు ఏం చెప్పాడు? జీవహింస చేయరాదు అన్నాడు, కాబట్టి మేము చేయడం లేదు. తినొద్దని చెప్పలేదు కదా. అంటే బుద్ధుడు ఒక గురువు యొక్క బోధనలు అర్థం కాకపోతే అలా ఉంటుంది. బుద్ధుడినే ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ, కానీ బుద్ధుడి బోధనలు అర్థం కాలేదు. ఒకరికి వెళ్ళి నేను అక్కడ లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అందరూ దీపాలు పెడుతున్నారు. నన్ను ఒక ఆయన వచ్చి, సార్ మీరు కూడా దీపం పెట్టండి అన్నారు. అంటే ఎందుకు దీపము అంటే, బుద్ధుడు చెప్పాడు కదా అపో దీపో భవ అని, ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోమని. కాబట్టి అక్కడ సాంప్రదాయం ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక దీపాన్ని వెలిగించుకుని అక్కడ పెట్టడం వాళ్ళ సాంప్రదాయం. ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? నీ లోపల దీపాన్ని వెలిగించుకోమన్నాడు ధ్యానం చేసి, అంతే తప్పనిచ్చి బయట దీపాన్ని కాదు. మొన్న శ్రీలంక వెళ్తే నేను ఎంత అద్భుతంగా ఉందో శ్రీలంక, ఆ ప్రకృతితో ఎంత వైభవంగా ఉందో శ్రీలంక. కానీ ఆ శ్రీలంకలో ఒక శాకాహారం యొక్క హోటల్ దొరకడం అనేది గగనీయం అయిపోయింది. ఎక్కడ చూసినా మాంసాహారం మాంసాహారం. అందరూ బుద్ధుని ఫాలో, అంతా ఆ శ్రీలంక అంతా బుద్ధుని మనుష్యసే, కానీ అందరూ మాంసాహారం తినేవాళ్లే. అంటే ఒక గురువు యొక్క బోధనలో అర్థం కానప్పుడు ఆయన ఫాలో అయ్యే ఉపయోగం ఏముంది? నేను బుద్ధుని ఫాలో అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? నేను పత్రిజీ ఫాలో అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? అవునా కాదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని చూస్తే పత్రి సార్ని చూసిన భావన ఎదుటి వాళ్ళలో కలగాలి. మనల్ని చూస్తే కొత్త వాడికి నేను పత్రి సార్ని చూడలేదే అనే భావన పోవాలి. అలా మన యొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం ఉండాలి. మనం అందరము పత్రి సార్లు అయిపోవాలి. అలా జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన నోరు తెరిస్తే ఎక్కడైనా కూడా ఆయన చెప్పింది ఒకటే, ఆయన ధ్యానమే చెప్పారు. ఆయన గురువు గురించి చెప్పలేదు. ఆయన గురువు అంటే ఆయన ప్రేమ లేదా? ఉంది. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒక సందర్భంలో ఆయన అమెరికాలో ఉన్నాడు. అప్పుడు సారు ఉండి ఆ యొక్క సమాధి, సదానందేవ్ గారి సమాధి దగ్గరికి ఆయన బాడీ వికెట్ చేసిన రోజున యుఎస్ నుండి వచ్చారు డైరెక్ట్ అక్కడికి. అంటే గురువు భక్త ఎంత భక్తి ఉంటే ఆయన వచ్చారో చూడండి. పత్రిసారికి వాళ్ళ గురువు గారు చెప్పింది ఒకటే, నువ్వు చెయ్యి లేకపోతే చావు, డూ ఆర్ డై అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయన జీవితం మొత్తం అన్ని వదిలేసి, భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మనకింత పెద్ద సామ్రాజ్యం ఉంది, అప్పుడు ఆయన ఒక్కడే. అయినా కూడా గురువు చెప్పిన మాట పట్టుకుని కుటుంబాన్ని, ఉద్యోగాన్ని అన్నిటినీ వదిలేసి మరి ఆయన మొదలుపెట్టిన ఈ ప్రయాణం, ఆ ధ్యాన ఉద్యమం ఇప్పుడు ఇంత ప్రపంచనమై కూర్చుంది. గురువు పట్ల మనకున్న శ్రద్ధ, భక్తి అలా ఉండాలి. ఆయన గురువు పట్ల ఆయన ఎట్లా ఉన్నాడో మన గురువు పట్ల మనం అలా ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ప్రతి మాటని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనకి అర్థమైన రీతిలో కాదు, మనం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకోవాలి. అదర్వైజు మనకు అనుకూలంగా తీసేసుకుంటాం. ప్రతి విషయాన్ని మనకు అనుకూలంగా తీసేసుకుంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి నాకు అర్థమైన విషయము, నాకు పత్రిసారి ఏదైతే చెప్పారో, నాకు పత్రిసారి బోధనలో నాకు ఏదైతే అర్థమైందో అలా నేను జీవించే ప్రయత్నం చేస్తున్నాను. దానికోసమే గురుస్థానం పెట్టాను. నేను గురుస్థానం పెట్టాలని గురుస్థానం పెట్టలేదు. పత్రిసారి నాకు అర్థమైనంతలో నేనేం చేయగలగాలో అనిపించినప్పుడు
నాకు అన్ని చోట్ల ధ్యాన స్థలి ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలని ఏర్పాటు చేయాలి అనుకున్నాను. అది చేస్తున్నాను. పత్రి సారు ప్రతి ఒక్కరికి భోజన సమయానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం నేర్పించారు. అది అర్థమైంది నాకు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నాము. ఇంతే చేయవలసింది, ఇంతకు మించి చేయవలసింది ఏం లేదు. మనం ఎవరిని ఏమీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు. పొద్దున వీడియోలో కూడా చెప్పారు కదా సారు, ఎవరు ఎవరికి ఏమీ చేయరు. ఏ శివుడు వెనక పడవసరలే, ఏ వెంకటేశ్వర స్వామి వెనక పడవసరలే, ఏ మావతారు బాబుజీ వెనక పడవసరలేదు. నీ వెనక నువ్వు పడు, నీ వైపు నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్పారు పత్రి సారు. విన్నారా మార్నింగ్ మెసేజ్? కాబట్టి ఇదే అర్థమైంది మనకి, ఇదే మనం చేయవలసింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మరి గురుస్థానాల ద్వారా ఎంతో అద్భుతమైన సేవలు అందించబడుతున్నాయి. మరి అదంతా నిర్వహణ అద్భుతంగా జరగడానికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి గురుసేన సభ్యులకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. అదేవిధంగా దానికి కావలసిన వనరుల్ని సమకూర్చడంలో ఎంతో ప్రోద్బలాన్ని మాకు అందించు, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మాకు మరింత చేయాలి అనే ప్రేరణ కలిగిస్తున్నటువంటి గురుమిత్ర సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి గురుసేన సభ్యులు లోకేష్ గారు, రమ్య గారు, ప్రకాష్ గారు, మన రండి ఒకసారి వాళ్ళని ఆహ్వానించుకుందాము. దత్తాత్రేయ గారు, సారీ పేరు గుర్తురాలే, దత్తాత్రేయ గారు ఆహ్వానించుకుందాం. సార్ వీళ్ళతో 2 నిమిషాలు మాట్లాడిద్దాం సార్. ఎస్ శ్రీ గౌతమ్ గారు, సీనియర్ మోస్ట్ మాస్టర్ ఎక్కడో కూర్చున్నారు. గౌతమ్ గారు రావాలి పైకి, మరి గట్టిగా క్లాస్ కొడదాం. 2 minutes. ఓకే, ప్రతిభా మేడం రావాలి. లోకేష్ గారు అండి గురుస్థాన్ ద్వారా ధ్యానం నేర్చుకుని ఈ రోజు ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ని ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని ఎంత గొప్పగా ఆ టీముతో, అక్కడున్న టీముతో ఎంత అద్భుతంగా మరి ఆ గురుస్థాన్ నిర్వహిస్తున్నారో ఒకసారి లోకేష్ గారికి గట్టిగా క్లాప్ చేద్దాము. ఆ గురుస్థాన్ మరి సంధ్యామ్మ అనే వ్యక్తితో మరి ఆ గురుస్థాన్ నిర్వహణ అనే ప్రారంభం అయ్యి ఈ రోజున లోకేష్ గారు అనే టీంతో ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఆయన సందేశాన్ని 2 నిమిషాలు తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు లోకేష్, మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు డిస్టిక్. నేను 2022లో బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక కోర్స్ నేర్చుకుందామన్న, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందామన్న ఉద్దేశంతో హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్లో ఎస్పెషల్లీ ఈ ఎడ్యుకేషన్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి అమీర్పేటలో కోర్స్ తీసుకుంటే క్రమంలో ఒక పాంప్లెట్, గురుస్థాన్ సంబంధించి ధ్యానిభావ్ అనే ఒక పాంప్లెట్ ఎక్కడో బురదలో పడింటే అనుకోని సందర్భంలో ఆ పాంప్లెట్ చూశాను. ఉచిత ధ్యానం నేర్పించబడిన ఆ పాంప్లెట్లో ఉంది. సరే ఏదో చూద్దాం, ట్రై చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఆ పాంప్లెట్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తే అక్కడున్న మెయిన్ మెంబర్ సంధ్యమ్మ గారు, ఈ సందర్భంగా సంధ్యమ్మకు మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి అమ్మగారు రిసీవ్ చేసుకొని ధ్యానం గురించి బోధించడం జరిగింది. అక్కడ మొదలైన నా ప్రయాణం. మరి అంత ముందుకు బీటెక్లో ఉన్నప్పుడు చాలా భయం ఉండేది, నలుగురితో మాట్లాడిన భయమే. నేను ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేషన్లో స్టేజ్ సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వైవాల్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఆబ్సెంట్ అయ్యేవాడిని, ఎందుకంటే భయం, మాట్లాడడం రాకపోయేది అనమాట. చాలా ఫియర్స్ ఉండేవి, అలాగే లోపల ఎన్నో అభద్రతా భావాలు ఉండేటివి. చాలా కాన్ఫిడెన్స్ తక్కువ, నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది అనమాట. సో అలాంటి ఎన్నో వాటికి పరిష్కార మార్గాలు ఇచ్చింది గురుస్థాన్. సో అక్కడ ఎంతో మంది అమీర్పేట ఎస్ఆర్ అంటే కొన్ని వేల మంది యూత్ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి ప్రతిరోజు అక్కడ ఒక 100 మంది యూత్ వచ్చి అక్కడ ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ సార్ ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక 6 months వరకు ఓన్లీ ధ్యానమే జరిగేది. ఆ తర్వాత సారు అందరికి ఇందాక చెప్పినట్టు ఆయన పడ్డ కష్టం ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో గురుప్రసాదం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉండి హాస్టల్లో సరిగ్గా తినలేని మాలాంటి ఎంతో మందికి అది ఒక గొప్ప అవకాశం అనిపించింది. మేము శాకాహారం కాదు వచ్చినప్పుడు, కానీ అక్కడ జరిగే క్లాసెస్ ద్వారా కావచ్చు, అక్కడ తిన్న ఫుడ్ ద్వారానే మేమందరం ఎంతో మంది 100 మంది యూత్ అక్కడ శాకాహారిగా మారాము, అందులో నేను ఒకరిని. సో ఇలాంటి గొప్ప అవకాశం గురుస్థాన్ ఎంతో మంది మా జీవితాన్ని మార్చింది. మరి అసలు ఎక్కడ ఉంటామో ఏమైపోతామో తెలియని మాలాంటి ఎంతో క్వశ్చన్ మార్క్ ఉన్న ఒక యువతకి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్లాట్ఫామ్ అలాంటి
మెయిన్ ఏరియాలో రావడం చాలా అదృష్టం. మరి ఈ సందర్భంగా నాగేంద్ర సార్కి, అక్కడ ఉన్న గురుసేన సభ్యులందరికీ, దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఓకే ఫ్రెండ్స్, మరి మనకి ఇక్కడ మరి TSSM లో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఈ రోజున అన్ని చోట్ల తన గొప్ప పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా దత్తాత్రేయ గారు, ప్రకాష్ గారు, సార్ దక్షిణామూర్తి గారు, తర్వాత ప్రతిభ గారు, వీరందరూ కూడా మరి ఎంతో ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నారు. మరి వీళ్ళందరి యొక్క అనుభవాల్ని మనము ఈరోజు సాయంత్రము తీసుకుందాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ వచ్చారు కాబట్టి వీరందరి యొక్క అనుభవాల్ని మళ్ళా సాయంత్రం స్లాట్ లో మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి ప్రకృతి వ్యాలీకి, ప్రకృతి వ్యాలీకి, ప్రకృతి వ్యాలీకి. ప్రకృతి వ్యాలీలో మరి ఒక శ్రీకృష్ణ మెగా పిరమిడ్ రావాలనే సంకల్పంలో మనం అందరం భాగస్వాములు కావాలి. అతి త్వరలో ఆ యొక్క సంకల్పం కార్యరూపం దాల్చాలని, ఆ యొక్క సంకల్పంలో మనమందరము భాగమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, గట్టిగా క్లాస్ కడదాం నాగేంద్రకి. ఎంత గొప్ప మాట చెప్పాడు ఆయన. రెస్పాన్సిబిలిజం, బాధ్యత. ఇవాళ కావాల్సింది బాధ్యత. వ్యక్తుల ఊరిక మాట్లాడడం కాకుండా, గాంధీ జయంతి వచ్చిందని గాంధీ గారికి జయని, స్వతంత్ర దినోత్సవం రోజుని జెండా ఎగరేసేసి పని అయిపోయింది అనుకోవడం కాకుండా, అలాగే పత్రిగారు అనేస్తే అయిపోదు. పత్రిజీ ఏ మిషన్ అయితే ప్రారంభించారో, ఆయన నేనే మీ గురువుని కాదనేవారు, నేను మీ స్నేహితుడిని, నేను మీ గైడ్ని. ఆయన ఏం చేశారో, ఏం చెప్పారో దాన్ని ఆచరిస్తున్న మహాద్భుతాలు ఎంతోమంది ఉన్నారు. అందులో ఇంకా అద్భుతంగా చేస్తున్న ఈ యువకుడు నాగేంద్రకి గట్టిగా అభినందనలు తెలియజేస్తా. గురుస్థాన్ అది వేరే అని ఎవరన్నారో నాకు తెలియలేదు, కానీ ఎలా అంటారు? అక్కడ ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానం. పత్రిజీ ఏం చెప్పారో, ఏం చేశారో వచ్చిన వాళ్ళకి ఆయన ఎప్పుడు భోజనం పెట్టారు. రాత్రి 11 గంటలకి 12 గంటలకి అప్పుడు ఫస్ట్ బ్యాచ్, అందులో కొంతమంది తాగి వచ్చినా కూడా పత్రికారు అప్పుడు స్వర్ణమాలమ్మని వండి పెట్టమనేవారు. ఆయన ఉద్యోగం లేదు, అక్కడ డబ్బుల్లో, ఇంట్లో సరుకుల్లో. ఆ తల్లి అప్పుడు వండి పెట్టారు. పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కట్టండి. తాగొచ్చాక ఆయన కక్కుకుంటే మళ్ళీ పొద్దుటే లేచి మన తిడతారని అక్కడ వెళ్ళి కడిగింది ఆ తల్లి. ఏ టైంలో వచ్చినా ఆయన భోజనం పెట్టారు. మన ఇంటికి వచ్చి కూడా ఆయనే వండి పెట్టారు పత్రిగారు. ఆ భోజనం అందరికీ ఎప్పుడు దొరకాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆశ్రమాలు పనిచేస్తున్నాయి. అన్ని ఆశ్రమాల్లో ఈ పనే జరుగుతుంది. ఎవరు అన్నారు ఒకసారి, ఏదో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం భోజనానికి ఇంతని పెట్టకపోతే ఇంత కార్యక్రమం ఎలాగంటే, నీ ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు భోజనంకి డబ్బులు తీసుకుంటావా? నీ ఇంటికి ఎవరైనా వస్తే భోజనానికి డబ్బులు తీసుకుంటావా? భోజనం ఏముంటే అది పెడతాం, ఏది ఉంటే అది పెడతారు. ఈవేళ అక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 10 రకాలు, ఇట్టప్పుడు వచ్చి 10 రకాలు అడిగితే నేను వండలేను. ఏముంటుంది? మా మా పిల్లలు ఎలా తింటారు, మా గిరిజనులు అందరూ, మా మా ప్రాంత ప్రజలు ఎలా తింటారు, అటు చారన్నం పెడితే అమృతంలా తింటాడు. ఏది ఉంటే అది పెడతాం. ఉన్నంతట్లో భోజనం పెట్టడం అనేది ఎంత గొప్ప పనో, ఆ పని చేయడం నాకు బాగా ఎందుకు నచ్చింది అంటే, నాగేంద్ర అంటే ఇంత సమయం ఈ టైంలో నాగేంద్రనే పిలిచి చెప్పాలి ఈవేళ అనిపించింది. ఎందుకనంటే ఎంత గొప్ప పని చేస్తున్నాడు ఆ అబ్బాయి. డబ్బులు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి భవిష్యత్తుకి బ్యాంకుల్లో బ్యాలెన్స్లు పెంచుకోవచ్చు. టూర్స్ కండక్ట్ చేసేవాడు. నేను అడిగాను ఆ మధ్యన, టూర్స్ తగ్గిపోయినాయి ఏంటి నాగేంద్ర? టూర్స్ చేస్తున్నాను సార్, కానీ గురుస్థాన్ రన్ అవ్వడానికి కొంత కావాలి కాబట్టి టూర్స్ చేస్తున్నాను, కానీ గురుస్థాన్ చూసుకోవాలి. ఈ కేంద్రాలన్నీ పెట్టుకుంటూ పోతున్నావు, మరి టూర్స్ ఎలా డబ్బులు వస్తున్నాయి? ఏమో సార్, ఎప్పుడు అడగడం లేదు.
ఇంకో ఈ సభ్యులు ఉన్నారు, వీళ్ళది ఈ బాధ్యత, వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తారని వదిలేదంటే గురుస్థాన్ ప్రతి జిల్లాలోనే రావాలి. వైజాగ్లో గురుస్థాన్ కావాలా, విజయనగరంలో గురుస్థాన్ రావాలి. ముందు విజయనగరం పెట్టాలి, మొత్తం అన్ని చోట్ల గురుస్థాన్ రావాలి. గురుస్థాన్కి వచ్చిన వాడికి ఇవే గుర్తొస్తాడు. నువ్వేం చెప్పారు అదే కదా అక్కడ జరుగుతుంది. కాబట్టి అన్ని చోట్ల గురుస్థాన్ ఖమ్మంలో పెట్టాడు. ఇంత అద్భుతం. నాకు ఒకసారి గట్టిగా లేచి క్లాప్స్ కొడదాం, లేచి. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संगं शरणं गच्छामि ఈరోజు ఎంత భాగ్యము. ఆ మధ్యన పత్రిజీ జన్మదినం వేడుకలు విజయవాడలో జరుపుతున్నాం, మీరు గెస్ట్గా రావాలి అన్నారు. ఓకే అన్నాను. తర్వాత ఫ్లయర్ ఇచ్చినప్పుడు అందులో నజీర్ భాషా భగవద్గీత అని ఉంది. హిందువులు ఎవరు దొరకలేదా, నజీర్ భాషా గారితో చెప్పిస్తున్నారు వీళ్ళు అని నా లోపల అనిపించింది చెప్తున్నా, పైకి కాదు. హిందువులు ఎవరికి భగవద్గీత రాదా? జగపతి రాజు వెళ్ళి ఖురాన్ చెప్పడం, లేకపోతే బైబిల్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఏ ధర్మంలో పుట్టిన ధర్మం చెప్పడం కదా చెయ్యాలి. కానీ హిందువుల్లో భగవద్గీత చెప్పేవాళ్ళు లేరా? ఏంటి ఇది వీళ్ళు పెట్టారు. సరే, మనం ఎలాగ డేట్ ఇచ్చాం కాబట్టి ఆ డేట్కి వెళ్తానన్నాను కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ నజీర్ బాషా గారు చూశాను, వారు మాట్లాడింది విన్నాను. అప్పుడు అడిగాను, స్వామి ప్రకృతి వాళ్ళ కార్యక్రమం అవుతుంది. అప్పుడు అడిగాను, తర్వాత ఫోన్ చేసి అడిగాను, తమరు రావాలి, హిందువులు కళ్ళు తెరిపించడం కోసం మీరు రావాలని అడిగాను. వారు వచ్చారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. నజీర్ బాషా గారు, గీతా ట్రస్ట్ సెక్రటరీ సుష్మాశ్రీ, వారిని కూడా వేదిక మీదకి పరిచయం చేయడం కోసం పిలిచాను. ఇప్పుడు మనం శ్రీనివాస్ గారిని విందాం. ముందుగా ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినటువంటి మహా కరుణామూర్తి అయినటువంటి రాయి గజపతిరాజు గారి ఈ ధ్యానాన్ని అందించినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ వారికి గట్టిగా చప్పట్లు కొడదాం.
నా పేరు శ్రీనివాసరావు, మాది చింతలగ్రహార గ్రామము. ఈ ధ్యానం అనే ఈ యొక్క అద్భుతమైన మహద్భాగ్యాన్ని పొనమశెట్టి వెంకటరావు గారు ఒక పాంప్లెంట్ ఇవ్వటం 1997 సంవత్సరంలో. ఆ పాంప్లెంట్ నా జీవితాన్ని మార్చివేసింది. దానిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ రూపాన్ని స్మరించిన అవసరం లేదు అని ధ్యానం యొక్క నియమాలన్నీ ఉన్నాయి. నాకు వెంటనే అది కరెక్ట్ అని నా లోపల అనిపించి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఆ మరుసటి రోజే ఈ ధ్యానము గోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయన మాకు అందించారని వారు చెప్పడం జరిగింది. వెంకట్రావు గారు, జీకే గారు మా సీనియర్ క్లాస్మేట్, మా ఊరే చింతలగ్రహారం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేను 6th ఉన్నాను, వారు 8th ఉన్నారు. అలా వారు నాకు పరిచయం. సరే, వెంటనే వారు వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాము. శ్వాస మీద ధ్యాస అని సుఖాసనం వేసుకొని కూర్చోమని వారు చెప్పడం, నేను వారు ఎలా చెప్పారో ఆ విధంగానే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన దగ్గర నుండి అంతవరకు నా శరీరంలో ఇలా అంగవైకల్యం ఉన్నప్పటికీ అనారోగ్యం, తలనొప్పి విపరీతంగా ఉండేది. ఆర్థిక బలం వల్ల సరిలేకపోవటం వల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనే ఆ అద్భుతమైనటువంటి సాధన ప్రారంభించానో, ఒక 3 daysలో ఆ మైగ్రేన్ హెడేక్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఇది ససేమిరా మన జీవితంలో వదలకూడదు. వంశీ గారిని నేను అడిగాను, ప్రతిరోజు గీత ఉంటే బాగుంటుందని మేము డిస్కషన్లో అనుకున్నప్పుడు గీత గురించి జరుగుతోంది. వంశీ గారిని, తర్వాత మన భాషా గారిని, సుష్మాశ్రీ గారిని కూడా మనం ఈరోజు 1:30 వరకు ఈ సెషన్ అంతా కూడా భగవద్గీత. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే ఈరోజు నాది గంట యాక్చువల్గా, కానీ ఈరోజు మనకు ఒక ప్రత్యేక అతిథులు వచ్చారు కాబట్టి నేను ఒక 15 నిమిషాల్లో ముగించేసి నా సమయం ప్లస్ మనం అతిథులు ఎందాం ఈరోజు. ఎందుకంటే నజీర్ భాషా గారు అంటే ఆయన భగవద్గీత చెప్పడం అంత అద్భుతమైన విషయం కదా. సో భగవద్గీత అనేది మనము, అది మత గ్రంథం కాదు, నిద్రపుచ్చే పుస్తకం కాదు, చచ్చిపోయాక మందరంగా వినపడే క్యాసెట్ కాదు. 18 అధ్యాయాలు గల వ్యక్తిత్వ వికాస గ్రంథం. జీవితం అన్న యుద్ధాన్ని ఎలా గెలవాలో చెప్పే విధంగా ఇప్పటికీ నిలిచింది. అంటే ఇది 1000 సంవత్సరాలకు కూడా దానిలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఎప్పటికీ దానిలో ఆన్సర్ ఉంటుంది మనకి ఈ భగవద్గీతలో. అందుకని గీతా వికాసం అనే ఒక కార్యక్రమం ద్వారా సామాన్యులకి భగవద్గీత అందించాలనే ఉద్దేశంతో దీన్ని మేము సద్గురుస్ మూవ్మెంట్ ద్వారా అందిస్తున్నాం. ఆల్రెడీ యూట్యూబ్లో అన్నిట్లో అదంతా ఉంది, డాటా అంతా ఉంది. సో నా గీతలో శ్లోకం ఉండదు, నా గీతలో పాండిత్యం ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అందుకని దానికి గీతా వికాసం అని పెట్టాను. ఎందుకంటే నేను సామాన్యుని కాబట్టి సామాన్యులకే చెప్తానికి పెట్టుకున్నాను. సో మనం భగవద్గీతలో తీసుకోవాల్సిన మొట్టమొదటిది విషాదం. విషాదం అంటే ఏడుపు కాదు. చాలా చోట్ల నేను గమనించాను, చాలా మంది చెప్తారు అర్జునుడు ఏడ్చాడు, కృష్ణుడు ఎడ్యుకేట్ చేశాడు అని చెప్తారు. అర్జునుడు ఏడవలేదు, వేదన చెందాడు. ఏడుపు అంటే మనకేదన్నా జరిగితే, మన వాళ్ళకి ఏదన్నా జరిగితే వచ్చే దాని పేరు ఏడుపు. లేదా అర్జునుడికి అది రాలా, తన శత్రువుకి ఏమన్నా అవుతుందేమో, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడతాయేమో అని వేదన చెందాడు. అది భగవంతుని ఆకర్షించింది. భగవంతుని ఏం ఆకర్షిస్తుంది అంటే నీలో ఉన్న మహాకరుణ ఆకర్షిస్తుంది. మహాకరుణ అంటారు దాన్ని. అర్థమవుతుందండి? అంటే మనం ఎప్పుడూ కూడా మన కోసం ఆలోచించకూడదు. ఎదుటి వాళ్ళకి ఇప్పుడు మనం చేసే పని వల్ల వాళ్ళ జీవితం ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తుందేమో అని ఏ రోజైతే మీరు ఆలోచించారో ఆ రోజే మీరు అహం బ్రహ్మాస్మిలో ఖచ్చితంగా ఉన్నట్లు. అందుకే ప్రతి మాస్టర్, మనందరం శాకాహార ర్యాలీలు ఎందుకు చేస్తున్నాం? మాంసం మానండి, జంతువులను చంపద్దండి అని ఎందుకు చెప్తున్నాం? దాని బాధ అర్థమైంది కాబట్టి. అంతేగాని మాంసం తినద్దు, అది అనారోగ్యం అని కాదు. అనారోగ్యం ఆరోగ్యం ఆ తర్వాత సంగతి. జీవహింస, దానికి పెయిన్ వస్తుంది, దానికి బాధ వస్తుంది, దానికి కూడా కుటుంబం ఉందని చెప్పడానికి. అందుకని ఎవరిలో అయితే
హృదయంలో విషాదం ఉంటుందో వాళ్ళని ఎత్తుక్కుంటూ భగవానుడు వస్తాడు. న్యాయంగా అయితే భగవానుడు భగవద్గీత ఎవరికి చెప్పాలండి? పండితులకు చెప్పాలి. అర్జునుడు పండితుడా అండి? ఒక యంగ్స్టర్, ఒక వీరుడు, అతనికి చెప్పాడు. సరే, ఎందుకు చెప్పాడు? కౌన్సిలింగ్ ఇచ్చాడు అనుకుందాం. కాసేపు కౌన్సిలింగ్ ఇస్తే మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంతో అయిపోయింది. మొత్తం విషాదము సాంఖ్యంతో కథ అయిపోయింది. అతను కౌన్సిలింగ్ అయిపోయింది. కానీ అర్జునుడు ఉత్సాహం కొద్దీ ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. భగవానుడు ఇంకా చెప్తాడు, ఇంకా చెప్తాడు. సో ఏదేమైనా విషాదం అనేది ఖచ్చితంగా మనలో ఉండి తీరాలి. ఏడుపు ఉండకూడదు, విషాదం ఉండాలి. విషాదం అంటే అర్థమైంది కదా? ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుందో నా చర్య వల్ల అనే భావన, అది భగవాను ఆకర్షిస్తుంది. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం సాంఖ్యం. అసలైంది ఇదే. ఆత్మతత్వం అంతా అందులో ఉంటుంది. నేను శరీరము కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అన్న బేసిక్ రూలు వస్తే స్పిరిచువాలిటీలో అన్ని మెట్లు ఎక్కేయచ్చు. స్పిరిచువాలిటీలో మీరు అన్ని మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా బేసిక్ రూల్ తెలియాలి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని, అంతే. అందుకని మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా మీరు మీతో మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడకండి, పక్క వాళ్ళతో చెప్పకూడదు. మీతో మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అంటే ఎవరు? అంతర్యామి. అర్జున్ అంటే మీ జీవితంలో ఏం జరిగినా పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. మీరు పక్క వాళ్ళకి చెప్పకూడదు. పక్క వాళ్ళతో వెళ్ళి చెప్పేస్తున్నావు, అది కాదు. నీతో నువ్వు మాట్లాడాలి. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నా జీవితంలో ఏమి ఇబ్బంది వచ్చింది, దానికి ఎవరు కారణం అని ఎతకాలి మీరు. అది ఆపై ఏ ప్రాబ్లం వచ్చినా పక్క వాళ్ళని అడుగుతున్నాము. ఏ సమస్య వచ్చినా వాడి మీద నిందేస్తున్నాము. వాడు చేశాడు, వాడి వల్ల అని చెప్తున్నాము. దానికి ఎవరు కారణం? మనమే కదా కారణం. ఆఖరికి పోని మామూలు వ్యక్తులను పక్క పెట్టండి. మీ అందరూ భగవద్గీత ఉందని చేతులు ఎత్తారు ఇందాక. అందరికీ భగవద్గీత పరిచయం ఉంది, తెలుసు, చదివారు, విన్నారు, ఎన్నో సినిమాల్లో చూశారు, ఎంతో మంది మహనీయులు చెప్పింది విన్నారు. విద్యాప్రకాశానందగిరి గారిది కూడా మీరు విన్నారు, నాకు తెలుసు. అయినా మన వెంటనే ఏమన్నా కష్టం రాగానే వాడు కారణం అంటున్నాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేతు చెప్పింది విన్నాము. ఉద్ధరేదాత్మనాత్మానం అని కృష్ణుడు చెప్పింది విన్నాము. అన్నీ విన్నాం, కానీ వాడు కారణము అంటున్నాం. ఎంత క్లియర్గా ఉంది కదా భగవద్గీత. మరి ఎవరి కారణము? నేనే కారణము. ఆ నేనుకి మాట్లాడుకొని ఎత్తుక్కోవాలి. దాని మీద నేను తయారు చేశా. భగవద్గీతలో అండి ఒక కర్మయోగంలో ఒక చిన్న శ్లోకంతో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న ఒక్క శ్లోకంతో నేను ఎంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేసుకున్నానంటే, మూలంలోకి వెళ్ళి కర్మను చూసుకొని ఆ కర్మని జ్ఞానం అన్న అగ్నితో తగలెట్టడం ఎలాగని పరిశోధన చేస్తే ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒక్క శ్లోకం. అంత ఇన్ఫర్మేషన్ ఉంది భగవద్గీతలో. అయితే దాన్ని అధ్యయనం చేయాలి. ఊరికే చదివి వదిలేస్తే కుదరదు. భగవద్గీతను అధ్యయనం అంటారు శంకరాచార్యులు. అధ్యయనం అంటే దాన్ని రీసెర్చ్ చేయాలి. ఒక పదాన్ని పట్టుకొని దాన్ని ఎతకాలి. నిన్న చెప్పుకున్న మిథ్యాచారుడు అన్నాడు. కర్మను వదిలేసి ఊరికే ఊహల్లో బతికేవాడిని మిథ్యాచారుడు అని. ఎంత చక్కటి పదం అది. అంటే అర్థం ఏంటి? చాలా మంది కూర్చొని కోటలో మేళ్ళ కడుతుంటారు అనమాట, వాళ్ళు మిథ్యాచారులు. పని చేసేవాడు రియల్ యోగి. దాని సంగతి తర్వాత. సంకల్పం పెట్టుకుంటే ఏమవదు. సంకల్పం అంటే వికల్పాలు తొలగించేది. ఎంత క్లియర్గా ఉందో చూడండి అక్కడ. ఇచ్చండి రోజు అనుకోండి, ఓ విశ్వమా నాకు డబ్బులు నాకు డబ్బులు అనండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదంతా నిజమే, డబ్బులు వస్తున్నాయి. ఎవరికి? వాళ్ళకి కాదు, చెప్పినోడికి. కస్టమర్కి రావు. ఎంత పిచ్చి పని ఇది. పని చెయ్యండి. మొత్తం భగవద్గీతలు ఎక్కడా కానీ పని చెయ్యొద్దు, హాయిగా కూర్చో నేను ఇస్తానని అందా చూపించండి. పని చెయ్యి, ఫలితం నాకు వదిలే. కర్మణ్యే వాధికారస్తు మా ఫలేష్ కదా, నాకు వదిలేబ్బా నేను చూసుకుంటా. ఎంత బాగా చెప్పాడో. ఇలాగా ప్రతి అధ్యాయములో మనం వెళ్తూ ఉండాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు మానవుడికి నేను చెప్పేది, మామూలు మానవుల సంగతి వదిలేయండి, ఆధ్యాత్మిక మానవులకి, భగవద్గీత చదువుకున్న మనకి, ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగామనుకున్న మనం కూడా ఫలితం మీద ఫోకస్ చేస్తున్నాం. అది ఎంత తప్పు తెలుసా? ఫలితం నాకు వదిలే అన్నాడు. ఫలితం వదిలే అనలేదు. పని చేయండి, ఫలితం వదిలిపెట్టేయండి అని అనుకుంటున్నారు. కాదు, ఫలితం వదిలే ఎవడన్నా చేస్తారండి? మనం ఒక పని చేశాక దాని ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పు కాదు. కాకపోతే అది ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. మా ఫలేషు, మా అంటే యూనివర్స్. ఇక్కడ కృష్ణుడు మా అని వచ్చిన దగ్గర మీరు యూనివర్స్ అనుకోండి. ఎందుకంటే మనం పూర్ణాత్మ అంశాత్మ కాన్సెప్ట్లో ఉంటాం కాబట్టి. కనుక మొత్తం అంతా ఇక్కడే ఇరుకున్నాం. నేను ఇంత పెద్ద పని చేశాను, రాలేదు అని వెంటనే ఇంకొక మైండ్ వచ్చి, ఇంత రాలేదా, ఓకే, ఎక్కువ వచ్చిందా, ఓకే, ఓహో యూనివర్స్ ఇంత ఇచ్చిందా అని ఫిక్స్ అయిపోవాలి.
జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 అధ్యాయాలు, అద్భుతాలే. మనం దీని గురించి మరింత లోతుగా వెళ్ళాలంటే ఈ యాక్చువల్గా భగవద్గీత ఎలాగా డయాస్ల మీద చెప్పేది కదా, వర్క్షాప్లోనే చెప్పాలి. వర్క్షాప్ ప్రతి నెల 3 రోజుల పాటు నేను తపోవనంలో నెల్లూరులో ఆశ్రమంలో పెడుతుంటాను. 3 రోజులు వర్క్షాప్ ఉంటుంది. ఈసారి అటెండ్ అయినప్పుడు చెప్పుకుందాం. ఈరోజు మనం మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫైనల్గా ఒకే ఒకటి చెప్తాను. నేను నాకు బాగా ఇష్టమైన అధ్యాయం ఒకటి ఉంది, ఆత్మ సమన్వయ యోగం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. మన 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 ఆత్మను మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఆత్మ మన మైండ్ని బ్యాలెన్స్ చేయాలి. నువ్వు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేక ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పనండి. వరల్డ్ WHO రిపోర్ట్ ప్రకారం ప్రతి 3 సెకండ్లకి 2 ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇది ఇప్పుడు కావాలంటే గూగుల్ కొట్టండి, వస్తుంది. సూసైడ్స్ వరల్డ్ వైడ్గా 3 నిమిషాలకి 2, దాదాపుగా అటు ఇటుగా ఉండొచ్చేమో. అంటే ఒక గంటకి ఎంతమంది, మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5-6 గంటలైంది, ఎంతమంది చనిపోయారు ఊహించండి. దేని వల్ల చనిపోయారు? సూసైడ్. అంటే మైండ్ బ్యాలెన్స్గా లేక, తనకి మధ్యలో గొడవ. గుర్తుపెట్టుకోండి, మనిషి చనిపోయేది ఎప్పుడు పక్కవాడి వల్ల కాదు. ఆత్మహత్య ఎప్పుడు పక్కవాడి వల్ల జరగదు, హత్య కూడా పక్కవాడి వల్ల జరగదు. తనకి గొడవ. ఈ తనకి తన అంటే ఎవడు? జీవుడు, ఆత్మ. నీతో నీకు జరిగే యుద్ధం. ఎందుకు ఇలా జరుగుతుంది? మేము ఎప్పుడు అలా చేయలేదని అనుకున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో 4 సార్లు చనిపోదామని అనుకుంటాడు. అంతో ఎంతో, కొంతమంది ఎక్కువ సార్లు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? భగవద్గీతలో స్పష్టంగా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. వాయు ప్రసారం లేని చోట దీపం అని క్లియర్గా చూపించాడు. అంటే నువ్వు ఎలా ఉండాలి? వాయు ప్రసారం లేని చోట దీపం లాగా నిశ్చలంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు అయినా. అంటే అండి ఏం చేయకూడదండి, అన్నీ చెయ్యాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్జునుడు యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. బాగా చూడు అన్నాడు. అదిగో తాతగారు, ఇదిగో ఆ తండ్రి అంతా చూశాడు. చూడగానే అతనికి దుఃఖం కలిగింది, అదే వేదన కలిగింది. వేదన కలగానే అతనికి గుర్తు చేశాడు. నువ్వు మళ్ళా బాగుగా చూడు అన్నాడు, సరిగా చూడు అన్నాడు. అతను నీ భార్యను ఆ రోజు అవమానించాడు, ఆ రోజు నువ్వేం చేయలేకపోయావు, ఈరోజు ఏమన్నా చేయొచ్చు. అదిగో నిన్ను చిన్నప్పుడు నీ తమ్ముణ్ణి భీముణ్ణి మత్తు మందు పెట్టేసి నీళ్ళలో పడేశారు. మీ ఫ్యామిలీని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు అని బ్యాడ్ థింగ్స్ అన్ని కృష్ణుడు గుర్తు చేస్తాడు. గుర్తు చేయగానే అర్జునుడికి అది సినిమాలో హీరోకి ఎలా బ్లడ్ లేస్తుంది చూడండి, బ్లడ్ సర్రమని పొంగుతుంది అనమాట. తీ బావా తీ, బండిది వేసేద్దాం, ఒక్క రోజులో అయిపోలేద్దాం అన్నాడు. ఆగాగు అన్నాడు. అని మళ్ళీ ఏం చేశాడు? ఎవరిని చంపుతానంటున్నావు, మరొకసారి చూడు అంటాడు. మీ గురువునా చంపుతానంటావు అంటాడు. తాతగారినా అంటే ఈ రోజు అంటే మీ తాత చెడ్డ అయిపోయాడు, మరి నిన్ను గుండెల మీద ఎత్తుకొని పెంచాడు కదరా, మర్చిపోయావా? ఆ దుర్యోధను ఇప్పుడు చెడ్డాడు, ఇప్పుడు నీకు హాని చేసి ఉండొచ్చు. మీ అంతా ఒకే ఇంట్లో తిన్నారు, ఒకే మంచం మీద పడుకున్నారు కదా అని స్వీట్ థింగ్స్ గుర్తు చేస్తాడు. మళ్ళా డౌన్ అయిపోతాడు. ఇప్పుడు యుద్ధం చేయను అన్నవాడిని ఇంటికి తీసుకుపోవచ్చు కదా, యుద్ధం చేయని రెచ్చగొట్టాడు. కొన్ని రెచ్చగొట్టేసిన వాడిని యుద్ధం చేయనివ్వచ్చు కదా, నో అని స్వీట్ థింగ్స్ గుర్తు చేశాడు. మళ్ళా వెంటనే డెలా పడిపోయాడు. అప్పుడు చెప్పాడు సాంఖ్యం గురించి. ఎందుకు కృష్ణుడు ఎలా చేశాడంటే, ముందు నువ్వు బాధతో యుద్ధం చేసావనుకో అది ఆత్మహత్యతో సమానం. అంటే మీరు బాధతో ఏ పని చేసినా ఆత్మహత్యతో సమానం. మీ అంతరం ఒప్పుకోకుండా ఏ పని చేసినా అది ఆత్మహత్య. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య అంటే పేక్కోచుకోవడం కాదు. నీ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది ఆత్మహత్యే, ఇన్నర్ ఇష్టం. ఓకే. రెండోది, ఆవేశంతో చేస్తే హత్యతో సమానం. పద బండిది వేసేస్తాను, కాదు ఆగు, వాళ్ళు ఎవరనుకున్నావు, ఎంత మంచి వాళ్ళు అనుకున్నావు, నీ తండ్రి, నీ తాత, నీ బంధువులు, నీ మిత్రుడు అని వాళ్ళతో ఉన్న స్వీట్ థింగ్స్ గుర్తు చేశాడు. అంటే ఆవేశపడ్డవాడిని డౌన్ చేశాడు, డౌన్ అయిన వాడిని లేపాడు. మరి ఇప్పుడు చేయిద్దాం అంటాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు వాళ్ళ మీద ద్వేషంతో యుద్ధం చేయొద్దు, అదేవిధంగా నువ్వు బాధతో యుద్ధం చేయొద్దు. మరి ఎందుకు చెయ్యాలి? ఇది నా డ్యూటీ, నా ధర్మం. మీరు అధర్మం చేశారు కాబట్టి నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నాను, ఐఎమ్ సో సారీ అని కార్యోన్ముఖుడివి అన్నాడు. కార్యోన్ముఖుడు, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఎంత అద్భుతమైన పదం తెలుసా? కార్యోన్ముఖుడు అంటే నువ్వేం పని మీద వచ్చో ఆ పని చేయి. అది కూడా ఎలా చేయాలి? నిన్ను నువ్వు కోల్పోకుండా చేయాలి. నా డ్యూటీ అది, అంతే. ఇలా చేస్తే నీ కర్మ అంటాడు ఆయన. ఇది చాలా లోతైన పాయింట్స్ అనమాట. అందుకని ఎప్పుడైనా మీరు
మీరు ఏం పని చేస్తారో చేయండి. భగవద్గీత ఎప్పుడు పని చేయొద్దని అనలేదు, వదిలిపెట్టద్దు అనలేదు. భగవద్గీత ఎప్పుడు కూడా ఒకటే చెప్పింది, డూ యువర్ డ్యూటీ అందే. అయితే దాన్ని ఎలా చేయాలందే? వాయు ప్రసారం లేని చోట దీపం అందే. నిశ్చల చిత్తంతో చేయాలి. నిశ్చలం అంటే ఎవరన్నా తన్నాల్సి వచ్చింది అనుకోండి, నిశ్చలంగా తన్నండి. మీరా వయసు పడిపోయి వాణ్ణి కొట్టాక పిల్లని కొట్టేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో లాస్ట్ 2 years బ్యాక్ జరిగింది. ఒకడు తాగాడు, ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. నువ్వు రోజు ఎలా చేస్తున్నావు అని ఆమె కొట్టింది, వాడు కొట్టాడు. నా బతికేలా అయిపోయింది, నువ్వు ఇలా చేస్తే నేను నా బిడ్డలు చస్తాము అందే. చస్తే చావు అన్నాడు. వెంటనే కిరోసిన్ తెచ్చింది, పిల్లల మీద పోసింది, ఆమె పోసుకుంది, అగ్గిపలిగేసింది. చిన్నపిల్లలు పాపం ఆడుకుంటున్నారు, పిలిచింది రండి రా అని. అమ్మ ఏదో ఆ పిచ్చిలు పెడుతుందని పరిగెట్టుకొస్తారు. అంతే, కిరోసిన్ పోసింది, అంటించింది, బాగుమని మడిపోయారు. వీళ్ళందరినీ హాస్పిటల్లో వేశారు. హాస్పిటల్లో వేస్తే అందులో చిన్నపిల్లలు కదా, వాళ్ళు 80% కాలిపోయారు, 80-90% కాలిపోయారు. అమ్మ నన్ను ఎత్తుకొని ఏడుస్తుంటాడు పిల్లడు. వాడిని పట్టుకుంటే ఆ స్కిన్ వచ్చేస్తుంది, పట్టుకొనిరు. బర్న్ యాక్సిడెంట్స్లో వాళ్ళని ముట్టుకొనివ్వరు, వాళ్ళ మీద ఒక జాలీ లాంటిది పెట్టేస్తారు. అది ఇంకా ఆ తల్లి అక్కడే కూర్చొని తల కొట్టుకొని ఏడుస్తూ ఉంది, నేనే నా బిడ్డలు చంపుకున్నాను అని ఏడుస్తూ ఉంది. ఇది ఒక సీను. ఇంకా ఆ తర్వాత ఆ పిల్లలు చనిపోయారు, అది వేరే విషయం. అయితే పిల్లోడికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా పిల్లోడిని ఒళ్ళో పెట్టుకొని జోకొట్టే తల్లి ఎందుకు కాల్చింది? ఒకే ఒక్కటి లేక, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సంయమనం. నీవు ఎంత నేర్చుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు అనుకుంటున్నారు మేము అలాంటి వాళ్ళం కాదండి అనుకుంటున్నారు మీ అందరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మీ ఇంట్లో తెపాళ ఉందా? తెపాళ దానికి సొట్లు ఉన్నాయా? ఎందుకు ఉన్నాయి చెప్పండి. ఎన్నిసార్లు మీరు నేలకేసి కొట్టారు, ఎన్ని కప్పులు పాల్గొట్టారు, ఎన్నిసార్లు ఫోన్లు పాల్గొట్టారు చెప్పండి. అవునా కదా? మీరు ఎన్నిసార్లు ఇసిరేస్తారు అంటే మనలో బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదు. వాళ్ళు కొంచెం మెట్టెక్కారు అంతే, మీరు తెపాలతో సరిపెట్టారు. భార్య మీద కోపం వచ్చి భర్త ఫోన్ పాల్గొడతాడు, భర్త మీద కోపం వచ్చి భార్య సామాన్లు పాల్గొడుతుంది. లేకపోతే ఎందుకు ఇంట్లో చిన్న గొడవ అయితే మీరు అంట్లకి ఇంట్లో కంచాలు ఎలా ఇసిరేస్తారు నాకు తెలీదా? దడేలు మన సౌండ్ వస్తుంది ఇళ్లలో నుంచి. అంటే మీకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఏమన్నా భరించాలండి, ఓ ప్రాబ్లం, భరించు. ఆ తెపాలను నెమ్మదిగా కింద పెట్టి ఎవడన్నాడు వాడిని వేసుకో. ఆ తెపాలు ఏం చేసింది మధ్యలో? ఆ పిల్లలు ఏం చేశారు మధ్యలో? పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారు తెలుసా ఈ విషయంలో? ఎవడ కోపం రాని పిల్లలు బలి. ఎందుకని? వాళ్ళు తిరిగి కొట్టరు కాబట్టి. కానీ ఒకరోజు అంటూ ఉంటుంది వాళ్ళకి, కొద్దిగా పెద్ద అవుతారు, అప్పుడు ఉంటుంది మన కథ. అవునా కాదండి? కనుక భగవద్గీతలో ఇది అసలు ఇవన్నీ ఉన్నది ఎందుకోసం అండి? మన జీవితానికి అన్వయించుకోకపోతే భగవద్గీత ఎందుకండి? ఊరికే దాన్ని మనం పారాయణం చేసి పూజ చేసి పెట్టుకోవటానికి కాదది. కృష్ణుడు భగవద్గీత చెప్పింది పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి. అందుకని ఈ రోజు నుంచి మీరు యుద్ధం చేస్తారా, ఉద్యోగాలు చేస్తారా, వ్యాపారాలు చేస్తారా, ఏమన్నా చేయండి. కృష్ణుడు చెప్పిన ఒక ఉపమానం గుర్తుపెట్టుకోండి, వాయు ప్రసారము లేని చోట దీపము వలె నేను నిశ్చలంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మనకు అతిథులు ఉన్నారు కాబట్టి వారిని విందాం. ముందుగా మేడం గారు, సుష్మా గారు, వారి సెక్రటరీ, వారి విన్న తర్వాత సార్ దగ్గరికి వెళ్దాం. అందరికీ నమస్కారం. ధ్యాన్ జగత్కి, పత్రిజీ గారికి ధన్యవాదాలు. ఇది ప్రకృతి వ్యాలీని నేను ఒక 10 రోజుల క్రితం చూశాను. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. రాజుగారు చేసే కార్యాల గురించి మా గురువు గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు. వచ్చే ఉగాది కల్లా ఎలాగైనా సరే రాజుగారితో మనందరం సహకారంతో కూడా రాజుగారి శక్తి క్షేత్రాన్ని ప్రారంభించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. అమ్మ దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, రాజుగారికి నా ధన్యవాదాలు.
ఉండండి, ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఎందుకలా మ్యూజిక్ వేయగానే లేకపోతారు? ఒక్క నిమిషం కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి, లేవద్దు ఎవరు ప్లీజ్. డాక్టర్ గారు, డాక్టర్ హుసేన్ గారు, డాక్టర్ గారు ఎక్కడ? డాక్టర్ గారు సరే, ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా. విజయనగరం వాకర్స్ క్లబ్ వారి బృందం ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యాలీకి వస్తారు. మా సీతమ్మ లక్ష్మి గారు ప్రతి సంవత్సరం కూడా వాకర్స్ క్లబ్ తరపున మనకి ఇక్కడ టవల్స్, గిరిజనుల కోసం దుప్పట్లుతో పాటు ప్రతి సంవత్సరం ఒక 50,000 ఇస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మ ద్వారా ముందుగానే నాకు అందించారు ఏర్పాట్ల కోసం. ఆ రసీదు ఇప్పుడు తీసుకుని వెళ్ళాలమ్మా. ఒకసారి వాకర్స్ క్లబ్ వారిని ఈవినింగ్ సెషన్లో కొంతసేపు అమ్మ ట్రైబ్స్ వస్తారు. ఆ టైంలో కొంచెం అది కూడా వినిపించి గురువుగారి ప్రవచనం కూడా మనం ఈవినింగ్ పెట్టుకుందాం ట్రైబ్స్ ఉన్న టైంలో. సీతలక్ష్మి గారు రండి. భోజనం తీసుకెళ్ళండి. కూర్చోండి. ఏరు మీ ప్రెసిడెంట్ గారు? అయ్యా వాకర్స్ క్లబ్ మీరందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ అడిగాం ఈ వాకర్స్ క్లబ్ వారిని మీరందరూ శాఖాహారులు అవ్వాలని. అయ్యా ఫోన్ ఆఫ్ చేయాలి. మీరందరూ శాఖాహారులు అవ్వాలి. ఈ వేదిక మహాకరుణ వేదిక. ఈ వేదిక నుంచి ప్రేరణ పొందకపోతే ఇంక ఈ జన్మలో ఏమీ సాధించలేము. మనిషి ఆరోగ్యంగా, కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడానికి వీల్లేదు ఉండాలి. ఈ భూమి మీద ఒక్కొక్క చేప కానీ, కోడి కానీ, మేక కానీ ఆకలితో చచ్చిపోకూడదు. మనిషి దీనికోసం చచ్చిపోకూడదు. నడుద్దామని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా. మీ వాకర్స్ క్లబ్ నడక మనందరం కలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో భాగమైనందుకు మీ అందరి జీవితాల్లో కూడా ధ్యాన విద్య ప్రవేశించాలి, ధ్యానం ఆచరించాలి, శాఖాహారులుగా జీవించడానికి మీరందరూ ఒప్పుకున్నందుకు మీ అందరికీ అభినందనలు